వానికేం తక్కరా, పూటకు 10 లీటర్ల పాలు అమ్ముకుంటూ రోజుకు 1000 రూపాయలు సంపాదిస్తూ రాజా లెక్క బతుకుతున్నాడు అని చెప్పేసి అందరు అనుకుంటాం కాక. కానీ దాని అనుకున్న కష్టం ఎట్లుంటుందని చెప్పేసి ఎవడికి కనిపించేది. రోజు రొచ్చులో బుర్రుకుంటూ బర్రెలన్నింటినీ ఫ్రెష్గా గడిగేసి పాలు పిండి ఇంట్లో కూర్చొని డబ్బాకు ప్రతి ఒక్క డబ్బా నింపుకొని పట్నం పోయి గల్లీలల్లో తిరుగుతూ ఏ ఇంటికి ఎన్ని పాలు కావాలనో తెలుసుకొని ఇంటింటికి పాలు పార్సల్ చేసేసి తిరిగి ఇంటికి వచ్చి బుక్కెడంత అన్నం తిని సచ్చేదాకా మళ్ళా గడ్డికి వెళ్ళిపోయి గడ్డి మోపులు తీసుకొచ్చి గడ్డి వేసేసి స్నానం చేసి మళ్ళా తిని మధ్యాహ్నం మరవకుండా గడ్డి వేసేసి పొద్దుపోయిందంటే సేమ్ ప్రాసెస్ ఫాలో కావాలా కాక. గట్లాంటిది మనం ఆ కష్టాన్ని చూడకుండా ఈజీగా వానికేం తక్కరా అని ఒక మాట అనేస్తూ ఉంటాం. రైతు వారిగా పనిచేసే ప్రతి ఒక్కరు రాజులే కాక, ధనం రూపంలో కాకపోవచ్చు కానీ వాళ్ళ లోపల దాగున్న గుణం రూపంలో. ఎందుకంటే పల్లెటూరులో రైతు వారిగా పని చేసుకునే ప్రతి ఒక్కరు ఇదే నా ఆధారం అని ఫీల్ అవుతారే తప్ప ఏవో